అర్ధరాత్రి తన భర్త ఇంటి ముందు వివాహిత నిరాహార దీక్ష చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురుకు చెందిన శ్రావణి అనే యువతి బూర రవితేజ అనే యువకుడిని వివాహం చేసుకుంది. గత కొన్నేళ్లుగా తనను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని, విడాకులు ఇస్తా అని తన భర్త బెదిరిస్తున్నాడని ఆరోపించింది. తనకు 2 కుమారులు ఉండగా ఒకరిని బలవంతంగా అత్తగారు తీసుకెళ్లారని బాధిత యువతి తెలిపింది. తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటుంది బాధితురాలు శ్రావణి. నా దగ్గర ఏం లేదు సార్, ఫోన్ కూడా ఎలా లేదు, నాకు ఫోన్ కూడా లేదు. మరి అసలు నీతో ఉండడం కంటే సరే విడాకులు తీసుకొని పిల్లలు ఇద్దరిని తీసుకొని పోవడం బెటర్. ఊరికి 1 రోజు 2 రోజులు నీతో ఏం టార్చర్ నాకన్నా నేను అదే రికార్డింగ్ చేసిండు. రికార్డింగ్ చేసింది కాబట్టి ఇగో ఆమె అనలేదు కదా విడాకులని, అందుకే ఇప్పుడు నాకు ఆమె వద్దంటుంది. మరి ఆయననే నేను ఎట్లా రికార్డింగ్ చేయను? వీళ్ళందరూ అన్న మాటలు నా దగ్గర నేను సాక్ష్యాలుగా నేను ఎట్లా నిరూపించాను? నా దగ్గర ఏం లేదు సార్, ఫోన్ కూడా ఎలా లేదు, నాకు ఫోన్